2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. గల్లీకో ప్రైవేట్ స్కూల్ అనుమతులు నిల్. మీ పిల్లల భవిష్యత్తు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బును ప్రైవేటు స్కూళ్ల ఫీజుల రూపంలో గుమ్మరిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. విద్యా సంస్థలు విజ్ఞాన నిలయాలుగా ఉండాల్సింది పోయి నేడు పక్కా వ్యాపార సంస్థలుగా ఎలా మారుతున్నాయో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఎక్కడ చూసినా ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కనీస నిబంధనలు లేవు, పర్యవేక్షించాల్సిన అధికారులు జాడలేదు. అడ్మిషన్ల పేరిట సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రులను నిలువున దోపిడీ చేస్తున్నాయి. ఈ విద్యా సంస్థలు జూన్ 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో గల్లీ గల్లీకో స్కూల్ బోర్డు వెలుస్తుంది. భారీ బిల్డింగ్లు, ఆకర్షణీయమైన రంగుల బ్రోచర్లు, పెద్ద పెద్ద బ్రాండెడ్ సంస్థల పేర్లను వాడుకుంటూ తల్లిదండ్రులను బురుడీ కొట్టిస్తున్నారు. తీరా లోపలికి వెళ్లి చూస్తే ఇరుకు గదులు, ఉక్కిరి బిక్కిరి అయ్యే వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక స్కూల్ పెట్టాలంటే ఎన్నో రూల్స్ ఉంటాయి. పట్టణాల్లో అయితే 1000 చదరపు మీటర్లు, గ్రామాల్లో అయితే 2000 చదరపు మీటర్ల ఆట స్థలం ఉండాలి. కానీ రాష్ట్రంలో ఉన్న చాలా స్కూళ్లకు అసలు ఆట స్థలమే లేదు. పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ లేని స్కూళ్లు చదువుతో పాటు శారీరక దృఢత్వాన్ని ఇలా ఇస్తాయి. ఇక ఫైర్ సేఫ్టీ అంటే అగ్నిమాపక శాఖ అనుమతులు అస్సలే లేవు. ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వేర్వేరు టాయిలెట్స్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, రేడియో, టీవీ లాంటి ప్రసార సాధనలు ఉండాలి. కానీ ఇవన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. నాణ్యమైన విద్య దొరుకుతుందని తల్లిదండ్రులు లక్షలు కుమ్మరిస్తుంటే స్కూల్ యాజమాన్యాలు మాత్రం తక్కువ జీతాలకే దొరుకుతున్నారని శిక్షణ లేని, అర్హత లేని వారితో పాఠాలు చెప్పిస్తున్నాయి. రూల్స్ ప్రకారం ప్రైమరీ క్లాసులకు డిఈడి, హైస్కూల్ క్లాసులకు బీఈడి చేసిన టీచర్లు ఉండాలి. కానీ ఇక్కడ కేవలం ఇంటర్, డిగ్రీ చదివిన వారితోనే సిలబస్ కానిచేస్తున్నారు. మరోవైపు ఫీజుల బాధడు చూస్తే సాదాసీదా స్కూళ్లలో కూడా కేవలం ఎల్కేజీ సీటుకే 20,000 రూపాయల నుంచి వసూలు చేస్తున్నారు. ఇకపై తరగతుల ఫీజు గురించి చెప్పక్కర్లేదు. ఒకవేళ గుర్తింపు లేని ఇలాంటి అక్రమ పాఠశాలలో చేరితే భవిష్యత్తులో బోనోఫైడ్ సర్టిఫికెట్లు అందక విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులు ప్రైమరీ స్కూళ్ల వైపు చూసే ముందు ఆ స్కూళ్లకు అన్ని అనుమతులు ఉన్నాయా, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉందా, అన్ని వసతులు ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే పిల్లల భవిష్యత్తు బంగారుమయమవుతుంది.